సిఎస్కే కి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయా ఈ సీజన్ రైజ్ అవ్వడానికి? డెఫినెట్ గా ఉన్నాయి. ఏం చేంజెస్ చేస్తే ఇప్పటికైనా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది? మాథ్యూ షాట్, సంజు శాంసన్ ఓపెనింగ్. 1 డౌన్ రుతురాజ్ గైక్వాడ్, 2 డౌన్ ఆయుష్ మాత్రం తీసుకొని రండి. మాకు కార్తిక్ శర్మలు ఏమి వద్దు. పవర్ హిట్టర్ కావాలంటే ఇప్పుడు ఆడుతున్నాడు కదా సర్ఫరాజ్ ఖాన్, 70 లక్షలకు వచ్చాడు, హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీరు ఎట్టో జడేజా రీప్లేస్మెంట్ అని ప్రశాంత్ వీర్ అని తెచ్చుకున్నారు కదా, లైక్ ఒకవేళ ప్లేయింగ్ లెవెల్ లో అంటే బౌలింగ్ వేయించండి, బ్యాటింగ్ అక్కర్లేదు మనకి. కార్తిక్ శర్మ వద్దు, ప్రశాంత్ వీర్ వద్దు, కూర్చొని పెట్టండి పక్కకి. తర్వాత శివన్ దూబే వస్తాడు, శివన్ దూబే ఎట్టో ఉంటాడు ప్లేయింగ్ లెవెన్ లో. అఖిల్ హుసేన్ ఎట్టో నూర్ అహ్మద్ తీరు, ఒకవేళ నూర్ అహ్మద్ ని పక్కన పెడతానంటే జేమ్స్ ఫోక్స్ తెచ్చుకోండి. అండ్ ఖలీల్ అహ్మద్ ఎట్టో ఉంటాడు, ఈజ్ ఎ గుడ్ బౌలర్ ఆల్సో. అన్షుల్ కంబోజ్ గుడ్ వికెట్ టేకర్. మీకు ఎందుకు శివన్ దుబ్బికి చేయించుకొని కొట్టించుకోవడం నాకు అర్థం కాలేదు. ముఖేష్ చౌదరి మనం చూసే స్టాండ్ లో కూర్చున్నాడు, ఒకప్పుడు ఎలాగేసేవాడు, పవర్ ప్లే లో 3 వికెట్లు తీసి పెట్టేవాడు పక్కన టీమున్న. చాలా మంచి బౌలర్ కూడా, లైన్ కరెక్ట్ గా వేస్తాడు, ఫేస్ కూడా బాగా వస్తుంది. వాడిని యూటిలైజ్ చేసుకోండి. నువ్వు చెప్పిన చేంజెస్ తో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజు శాంసన్ ఇంటెంట్ మార్చుకోవాలి. అసలు ఎక్కడ ఏ కోచ్ అన్నా ఒక ఎనర్జీ లేదు, ఒక ఉత్సాహం లేదు, ఒక ఇంటెంట్ లేదు. ఏదో వస్తున్నామా ఆడుతున్నామా వెళ్తున్నామా అన్న ఇంటెంట్ ఉంది. కార్తిక్ శర్మ ప్లేస్ లో ఉర్విల్ పటేల్ తీసుకుంటే 100% బాగా వర్కౌట్ అవుతుంది. సంజు శాంసన్ ఆర్ఆర్ ఆడేటప్పుడు ఎలా ఆడాడు తెలుసా? ఒకసారి 1 డౌన్ వస్తాడు, 2 డౌన్ వచ్చి సెంచరీ స్కోర్ చేసిన రోజులు ఉన్నాయి, 80లు 60లు కొట్టిన రోజులు ఉన్నాయి. రుతురాజ్ గైక్వాడ్ 2 డౌన్ వచ్చి ఎన్నిసార్లు ఆడాడు, 1 డౌన్ వచ్చి ఎన్నిసార్లు ఆడలేదు. ఓపెనింగ్ అవసరం లేదు, మీకు వర్కౌట్ కావడం లేదు, లీవ్ ఇట్.